అక్షయ్ అవని వాళ్ళ ఇంటికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం "ఆరాధ్య, ఆరాధ్య" అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం "ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా ఏంటా? ఆరాధ్యను తీసుకొని వెళ్ళింది నువ్వే కదా! మళ్ళీ ఇప్పుడు ఆరాధ్య, ఆరాధ్య అని ఇంటికి వచ్చి ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం "లేదు నాన్న, నేను ఐస్ క్రీమ్ కోసమని వెళ్ళి వచ్చేలోపు కారులో ఆరాధ్య కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి ఇక్కడికే వచ్చి ఉంటుందని ఇక్కడికి వచ్చాను. ఆరాధ్య ఇప్పుడు కనిపించటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం "ఏంట్రా వేషాలు వేస్తున్నావా ఏంటా? ఆరాధ్యను తీసుకొని వెళ్ళింది నువ్వే కదా! ఇప్పుడు ఆరాధ్య లేదు అని అంటే మేము ఎలా నమ్ముతాం అనుకుంటున్నావు? మర్యాదగా చెప్పు, ఆరాధ్య ఎక్కడ ఉందో, నువ్వు ఎక్కడ దాచిపెట్టావో? ఇప్పుడు అవనికి కనిపించకుండా అవని దగ్గర నుండి లాక్కొని వెళ్ళిపోయావు కదా! అలాంటిది అవని దగ్గర నుండి ఎలా తీసుకొని వెళ్ళిపోయావో అలాగే మర్యాదగా తీసుకొని రా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం "నేను చెప్తుంది నిజం నాన్న. నేను ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేలోపు ఆరాధ్య నా కారులో కనిపించలేదు. కావాలంటే నా కూతురు మీద ఒట్టు నాన్న, నేను నిజం చెప్తున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈయన చెప్పింది నిజమే అనిపిస్తుంది. కానీ నా కూతురు ఇప్పుడు ఎక్కడ ఉందో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆరాధ్యని ఎక్కడ ఉన్నా సరే తీసుకొని రావాలి అని చెప్పేసైతే అక్కడ ఉన్న అక్షయ్‌తో బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్, అవని వాళ్ళు ఆరాధ్య కోసం వెతుకుతూ ఉంటారు. తను ఎక్కడ మీకు మిస్ అయిందో అక్కడికి పదండి అని చెప్పేసైతే అవని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే సరే అని చెప్పి తను ఎక్కడ మిస్ అయిందో అక్కడికే తీసుకొని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పాప ఫోటో చూపించి మరీ అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే "ఏమో తెలియదు" అని చెప్పేసైతే సమాధానం చెప్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని, అక్షయ్ వాళ్ళు ఆరాధ్య కోసం చాలా బాధపడుతూ ఉంటారు.